ఏపీ రాజధానిపై వైసీపీ అధ్యక్షుడికి స్పష్టత లేదన్నారు మంత్రి నారాయణ. ప్రజల అభిప్రాయం ప్రకారం రాజకీయం చేయాలి కానీ ఓట్ల కోసం రాజకీయం చేయకూడదన్నారు. అమరావతి రాజధాని అని వైసీపీ అభిప్రాయాన్నే సజ్జల చెప్పారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని, మళ్లీ ఇప్పుడు అధికారం లేదు కదా అని మాట మార్చడం కరెక్ట్ కాదన్నారు. ఇలా చేస్తే ఇప్పుడొచ్చిన 11 సీట్లు కూడా రావన్నారు మంత్రి నారాయణ. నాయకుడికి స్టెబిలిటీ ఉండాలి. ఏదన్నా ఒక డెసిషన్, ఎన్ని మేజర్ డెసిషన్, చిన్న డెసిషన్ కాదు. ఒక రాష్ట్రానికి రాజధాని అంటే అది చిన్న డెసిషన్ కాదు. ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని చేయాలా. ఇదంతా అధికారం కోసమే, కేవలం అధికారం కోసమే. విశాఖపట్నం తర్వాత వచ్చి కర్నూలు ఇక్కడంటే ఆ పక్క ప్రజలు ఓట్లు వేస్తారు, ఇక్కడ వాళ్ళు వేస్తారు, అక్కడ వాళ్ళు వేస్తారని నాటకం ఆడాడు. అది ఫెయిల్ అయింది. ఇంకెందుకులని మళ్ళీ ఏంటంటే డైరెక్షన్ మార్చాడు. ఇది అసలు పరిపాలన ఏంటంటే స్టెబిలిటీ ఉండాలా. డెసిషన్ తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలా, ప్రజా పరిపాలన చేయాలా. అంతేగాని రూమ్లో కూర్చొని ఒక 4 అడ్వైజర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెసిషన్ ప్రకారం చేస్తే ఇట్నే ఉంటాయి. ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాడి పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే. కాబట్టి వాళ్ళకి స్టెబిలిటీ లేదు. వాళ్ళకి ఏం చేయాలనేది ప్రజాభిప్రాయం తీసుకొని చేయటం ఎప్పుడు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఏంది, రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో మెజారిటీ కాన్స్టిట్యున్సీ యొక్క వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయటం. అక్కడ చట్టాలు చేసే దగ్గరే చెయ్యెత్తి ప్రభుత్వం బాగానే మళ్ళీ చేయి తీస్తే